మార్నింగ్ స్టూడెంట్స్. సివిక్స్లో అనగా రాజనీతి శాస్త్రంలో భారత రాజ్యాంగం యొక్క ప్రధాన లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారత రాజ్యాంగం ఒక వినూత్న రాజ్యాంగం. ఇది పరిమాణంలో అత్యంత పెద్దదిగా ఉన్న లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఏకకేంద్ర సమాఖ్య లక్షణాలను, దృఢ అదృఢ స్వభావాలను మేళవింపుగా కలిగి ఉన్నది. భారత రాజ్యాంగ నిర్మాతలు దేశంలో సమగ్రతను, స్థిరత్వాన్ని సాధించడానికి, జాతి నిర్మాణాన్ని ఆరంభించడానికి, సాంఘిక ఆర్థిక పునర్నిర్మాణాన్ని చేపట్టడానికి అవకాశం కల్పిస్తున్నది. భారత రాజ్యాంగం ప్రధాన లక్షణాలను ఈ క్రింది విధంగా వివరించవచ్చు. రాజ్యాంగ లక్షణాలలో మొదటిది అతిపెద్ద లిఖిత వివరణాత్మక రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఒక అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ రూపకల్పన చేసి, చర్చించి మౌలిక చట్టంగా తయారు చేసింది. భారత రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. భారత రాజ్యాంగం 395 నిబంధనలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లలో ఏర్పరిచారు. మొత్తం రాజ్యాంగంలో 395 నిబంధనలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లలో ఏర్పరిచారు. భారత రాజ్యాంగం అతి పెద్ద పరిమాణంలో రూపొందడానికి ఎన్నో కారణాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రపాలిత ప్రాంతాలు తదితర పాలనా ఏర్పాట్ల గురించి ఒకే రాజ్యాంగంలో చర్చించారు. అలాగే సమాజంలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడ్డ వర్గాలు మొదలైన వారి ప్రయోజనాల పరిరక్షణకు వివిధ ఏర్పాట్లు రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇదే క్రమంలో ప్రత్యేక రాజ్యాంగబద్ధ సంస్థలైన ఎన్నికల సంఘం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాట్ల అధికారాలపై సమగ్ర వివరణ రాజ్యాంగంలో ఉన్నది. ఇదే విధంగా భారత రాజ్యాంగం పౌరులకు గల ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, నిర్దేశక నియమాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అధికార భాష, వివిధ ప్రాంతీయ భాషల గుర్తింపుకు సంబంధించిన అంశాలను విస్తృతంగా చర్చించినది. వీటన్నిటి వల్ల భారత రాజ్యాంగం పరిమాణంలో పెద్దదిగా తయారైంది. అది సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించడంతో భారతదేశం ఒక సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా మారింది. భారతదేశం పూర్తి సాధికారతతో, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో దేశీయంగా, బాహ్యంగా నిర్ణయాలు తీసుకునే సార్వభౌమాధికారాన్ని రూపొందింది. రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాద, లౌకిక అనే పదాలు రాజ్యాంగం 42వ సవరణ ద్వారా 1976లో పొందుపరిచారు. దీనివల్ల రాజ్యం ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందిస్తూ అన్ని రకాల దోపిడీలను అంతం చేస్తున్నది. భారత రాజ్యాంగం ప్రజలకు ప్రాథమిక హక్కులను, స్వేచ్ఛను అందిస్తూ ప్రజాస్వామ్యం పట్ల విశ్వసనీయతను కలిగి ఉంటుంది. భారతదేశం తన రాజ్యాధినేతను నిర్దిష్ట పదవీ కాలానికి అధికారంలో ఉండేలాగా ఎన్నుకుంటూ గణతంత్ర దేశంగా కొనసాగుతుంది. అదేవిధంగా భారత రాజ్యాంగం పౌరులకు మత స్వేచ్ఛను హామీ ఇచ్చి అన్ని మతాలకు సమాన ఆదరణను, గౌరవాన్ని అందించడం ద్వారా తన లౌకిక స్వభావాన్ని ప్రకటిస్తుంది. విశిష్ట ఆశయాలు, లక్ష్యాలు. భారత రాజ్యాంగం ఎన్నో విశిష్ట ఆశయాలు, లక్ష్యాలను కలిగి ఉన్నది. భారత రాజ్యాంగం తన పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అన్ని విషయాల్లో అందిస్తున్నది. అలాగే పౌరులందరికీ ఆలోచన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, నమ్మకం, విశ్వాసం, ఆరాధన తదితర విషయాల్లో స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది. ఇదే క్రమంలో భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమానమైన హోదా, సమాన అవకాశాలు కల్పిస్తున్నది. భారత రాజ్యాంగం ప్రజల్లో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించి వ్యక్తి గౌరవాన్ని, జాతి సమైక్యతను, సమగ్రతను పరిరక్షించడానికి హామీ ఇస్తున్నది. 4వది దృఢ అదృఢల మేలు కలయిక. భారత రాజ్యాంగాన్ని సవరించడానికి దృఢ అదృఢ పద్ధతులు ఉన్నాయి. కేంద్ర పార్లమెంట్ రాజ్యాంగంలోని కొన్ని భాగాలను సాధారణ మెజారిటీతో సవరించే అధికారం కలిగి ఉన్నది. ఉదాహరణకి భారత సమాఖ్యలో నూతన రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల సరిహద్దులు మార్చడం, పౌరసత్వానికి సంబంధించిన నియమ నిబంధనలు మొదలైన వాటిని సాధారణ మెజారిటీతో సవరించవచ్చు. ఇది అదృఢ పద్ధతి. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, నిర్దేశక నియమాలు తదితర అంశాల్లోని పార్లమెంట్లో 3/2 మెజారిటీ అంటే 2/3 సవరించవచ్చు. ఇది దృఢ పద్ధతి. రాజ్యాంగంలోని మరికొన్ని అంశాలను
సవరణకు ఒక ప్రత్యేక మెజారిటీ పద్ధతి ఉంటుంది. దీని ప్రకారం పార్లమెంట్లోని 2 సభల్లో 2/3 మెజారిటీతో పాటు కనీసం 50% రాష్ట్రాల శాసనసభలు సవరణకు ఆమోదించాలి. ఇది సంక్లిష్టమైన దృఢ పద్ధతి. ఈ 3 సవరణ పద్ధతులను విశ్లేషిస్తే భారత రాజ్యాంగం దృఢ, అదృఢ పద్ధతుల మేలు కలయికగా చెప్పవచ్చు. ఏకకేంద్ర సమాఖ్య లక్షణాలు. భారత రాజ్యాంగం భారతదేశాన్ని రాష్ట్రాల సమ్మేళనంగా అభివర్ణిస్తుంది. భారతదేశాన్ని ఏకకేంద్ర స్ఫూర్తితో సమాఖ్య వ్యవస్థగా ఏర్పరిచింది. అంటే సాధారణ పరిస్థితిలో సమాఖ్య విధానాన్ని, అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్ర నిర్మాణాన్ని పేర్కొంటుంది. భారత రాజ్యాంగంలో ఏకకేంద్ర లక్షణాలైన ఏక పౌరసత్వం, ఏకీకృత న్యాయ వ్యవస్థ, ఒకే ఒక ఎన్నికల సంఘం, రాష్ట్రాల పరిపాలనలో అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల పాత్ర, కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్లు ఏజెంట్లుగా ఉండడం, రాజ్యాంగ సవరణ ప్రక్రియలో పార్లమెంటుకు గల విశేషమైన అధికారాలు తదితర లక్షణాలు ఉన్నాయి. ఇదే క్రమంలో భారత రాజ్యాంగ సమాఖ్య లక్షణాలైన లిఖిత, దృఢ, సర్వోన్నత రాజ్యాంగం 2 స్థాయిల్లో అనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ద్విసభా పద్ధతి, కేంద్ర పార్లమెంట్ ఎగువ సభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తదితర లక్షణాలు ఉన్నాయి. మొత్తం మీద భారత రాజ్యాంగంలో ఏకకేంద్ర లక్షణాల కంటే ఎక్కువగా సమాఖ్య లక్షణాలు బాగా ఉన్నాయి. భారత రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరికొద్ది మంది ప్రముఖ నాయకులు భారత రాజ్యాంగం సమాఖ్య నిర్మాణంతో బలమైన కేంద్ర వ్యవస్థ వైపు మొగ్గు చూపుతుందని వర్ణించారు. భారత రాజ్యాంగ నిపుణులు కేసీ వైర్ భారతదేశాన్ని అర్ధ సమాఖ్య అని వ్యాఖ్యానించారు. 6వది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వంలో వివిధ రాష్ట్రాల స్థాయిలో బ్రిటిష్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. అయితే బ్రిటిష్ తరహా వారసత్వ రాజరికాన్ని భారతదేశం స్వీకరించలేదు. దీనికి బదులుగా భారత రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్ తరహాలో ఎన్నికయ్యే అధ్యక్షుడు ఉండే వ్యవస్థను సూచించారు. అలాగే బ్రిటిష్ రాజకీయ వ్యవస్థ మిగిలిన ఇతర లక్షణాలైన 2 రకాల కార్యనిర్వాహక నాయకత్వం అంటే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రంలో ప్రధానమంత్రి నాయకత్వం, సమిష్టి బాధ్యతా నియమం, కేంద్ర కార్యనిర్వాహక వర్గం, మంత్రి మండలిపై పార్లమెంటు నియంత్రణ, రాష్ట్రపతికి నామమాత్రపు అధికారాలు తదితర లక్షణాలను భారత రాజ్యాంగం స్వీకరించింది. ఇదే తరహా రాజకీయ వ్యవస్థను వివిధ రాష్ట్రాలకు కూడా అన్వయింపచేసింది. 6వది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వంలో వివిధ రాష్ట్రాల స్థాయిలో బ్రిటిష్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. అయితే బ్రిటిష్ తరహా వారసత్వాన్ని, రాజరికాన్ని భారతదేశం స్వీకరించలేదు. దీనికి బదులుగా భారత రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్ తరహాలో ఎన్నికయ్యే అధ్యక్షుడు ఉండే వ్యవస్థను సూచించారు. అలాగే బ్రిటిష్ రాజకీయ వ్యవస్థ మిగిలిన ఇతర లక్షణాలైన 2 రకాల కార్యనిర్వాహక నాయకత్వం అంటే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రంలో ప్రధానమంత్రి నాయకత్వం, సమిష్టి బాధ్యతా నియమం, కేంద్ర కార్యనిర్వాహక వర్గంపై పార్లమెంటు నియంత్రణ, రాష్ట్రపతికి నామమాత్ర అధికారాలు తదితర లక్షణాలను భారత రాజ్యాంగం స్వీకరించింది. ఇదే తరహా రాజకీయ వ్యవస్థను వివిధ రాష్ట్రాలకు కూడా అన్వయింపచేసింది. 7వది స్వతంత్ర న్యాయశాఖ. భారత రాజ్యాంగం భారతీయులకు ఒక స్వతంత్ర, ఏకీకృత న్యాయశాఖను అందించినది. అందువల్ల భారత సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు శాసన నిర్మాణ శాఖకు, కార్యనిర్వాహక వర్గానికి భయం లేదా అనుకూలతలు లేకుండా స్వతంత్రంగా వ్యవహరించే అధికారాన్ని కలిగి ఉన్నాయి. భారత న్యాయశాఖ రాజ్యాంగం ప్రకారం వివిధ అంశాలైన న్యాయమూర్తుల నియామకం, న్యాయమూర్తుల పదవీకాలం, జీతభత్యాలు, సర్వీసు పరిస్థితులు, పదోన్నతులు తదితర అంశాల్లో స్వతంత్రతను కలిగి ఉంటుంది. శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక వర్గం భారతదేశంలో న్యాయశాఖ పనితీరులో జోక్యం లేకుండా నిరోధించాలని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొన్నది. భారత రాజ్యాంగం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు న్యాయ సమీక్ష అధికారాన్ని అందించినది. దీని ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టులు వివిధ శాసనాలు, ఉత్తర్వులు, ఆదేశాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయో లేదో పరీక్షించి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అవి చట్ట వ్యతిరేకమని ప్రకటించవచ్చు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు గల స్వతంత్రత వల్ల దేశంలోని శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక వర్గ అధికారులు రూపొందించే చట్టాలు
ప్రభుత్వ విధానాల చట్టబద్ధత నిర్ణయం అవుతుంది. ఈ మూల సూత్రాలను తప్పనిసరిగా అమలు చేయాలి. ఈ ఆదేశిక సూత్రాలు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఆధారంగా నూతన సామాజిక వ్యవస్థను నిర్మించడానికి తోడ్పడతాయి. ఈ ఆదేశిక సూత్రాలలో ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమాల, సంపద పంపిణీ, సమాన పనికి సమాన వేతనం, 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు విద్య, పిల్లల సంరక్షణ తదితర నిబంధనలు ఉన్నాయి. అలాగే నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పెన్షన్, అనారోగ్యం నుండి సంరక్షణ, కార్మికులకు తగినంత విశ్రాంతి, వన్యప్రాణి సంరక్షణ తదితర మూల సూత్రాలు వీటిలో ఉన్నాయి. 9వది ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగం ఉదారవాద ప్రజాస్వామ్య స్వభావం ప్రాథమిక హక్కుల్లో ప్రతిబింబిస్తుంది. ప్రాథమిక హక్కులకు భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో 12వ నిబంధన నుండి 35వ నిబంధన వరకు పొందుపరిచారు. భారత పౌరులు కొన్ని హేతుబద్ధమైన పరిమితులకు లోబడి ఈ హక్కులను వినియోగించుకోవచ్చు. ఈ హక్కుల విషయంలో ప్రభుత్వంతో సహా ఎవ్వరి జోక్యాన్ని అనుమతించడం జరగదు. దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ పౌరులకు హక్కుల పరిరక్షణలో తోడ్పడుతుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 7 రకాల ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఉండేవి. ప్రస్తుతం అవి 6 హక్కులుగా ఉన్నాయి. అవి సమానత్వపు హక్కు, స్వాతంత్ర్యపు హక్కు, పీడనాన్ని, దోపిడీని వ్యతిరేకించే హక్కు, మత స్వేచ్ఛా హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు. అయితే ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ ఆధారంగా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు. 10 ప్రాథమిక విధులు. భారత రాజ్యాంగ సంస్కరణలపై స్వర్ణసింగ్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు భారత రాజ్యాంగంలోని 4A భాగంలో 51A నిబంధనలో ప్రాథమిక విధులను పొందుపరిచారు. మొదట్లో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ఆధారంగా 10 ప్రాథమిక విధులుగా వీటిని ఏర్పరిచారు. అయితే ఆ తర్వాత భారత రాజ్యాంగ 86వ సవరణ చట్టం 2002 ఆధారంగా మరొక ప్రాథమిక విధిని వీటికి జత చేశారు. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడం, ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, హింసను నివారించడం, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవడం మొదలైనవి ప్రాథమిక విధుల్లో ఉన్నాయి. పౌరుల్లో బాధ్యతాయుత ప్రవర్తనను అలవర్చడానికి ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరిచారు. 11 ఏక పౌరసత్వం. భారత రాజ్యాంగం భారతదేశంలో జన్మించిన వారందరికీ లేదా ఒక నిర్దిష్ట కాలం పాటు భారతదేశంలో నివసిస్తున్న వారందరికీ ఏక పౌరసత్వాన్ని అందిస్తున్నది. భారతదేశ సమైక్యత, సమగ్రతను పరిరక్షించడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. భారతదేశంలో విచ్ఛిన్నకర ధోరణులు తలెత్తకుండా రాజ్యాంగ నిర్మాతలు ఏక పౌరసత్వం ఏర్పాటు చేశారు. 12 సార్వజనీన వయోజన ఓటు హక్కు. భారత రాజ్యాంగం భారతదేశ పౌరులందరికీ సార్వజనీన ఓటు హక్కును కల్పించినది. దీని ఫలితంగా భారత పౌరులు కులం, మతం, భాష, ప్రాంతం, లింగ విచక్షణ, వర్ణం, జాతి, సంపద తదితర అంశాల ఆధారంగా ఉండే విచక్షణలకు అతీతంగా కేవలం వయోపరిమితితో మాత్రమే ఓటు హక్కును పొందుతారు. భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ ఏర్పాటుని చేయడం ద్వారా ప్రజా సార్వభౌమత్వాన్ని సాధించే అవకాశం ఉంటుంది అని విశ్వసించారు. భారత జాతి పౌరులందరూ వివిధ స్థాయిల్లో స్థానిక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో తమ ప్రతినిధులను ఎన్నుకోవడానికి ఈ హక్కును సక్రమంగా వినియోగించుకోవచ్చు. వయోజన ఓటింగ్ వయస్సు 1950-1987 మధ్యకాలంలో 21 సంవత్సరాలుగా ఉండేది. అయితే ఈ వయోపరిమితిని భారత రాజ్యాంగ 61వ సవరణ ఆధారంగా 1988లో 18 సంవత్సరాలకు తగ్గించారు. 13వది ద్విసభా పద్ధతి. భారత రాజ్యాంగం జాతీయ స్థాయిలో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టింది. దీనికి అనుగుణంగా భారత పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ అని 2 సభలు ఉంటాయి. ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నికయ్యే ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. రాజ్యసభ రాష్ట్రాల శాసనసభల ద్వారా పరోక్ష పద్ధతిలో ఎన్నికయ్యే ప్రతినిధులతో రాష్ట్రాల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ విషయంలో భారత రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్, అమెరికా దేశాల తరహా ద్విసభా పద్ధతిని ఎంచుకున్నారు. అయితే భారత రాజ్యాంగం వివిధ రాష్ట్రాల స్థాయిలో ద్విసభా పద్ధతిని ఎంచుకునే అధికారాన్ని రాష్ట్రాల విచక్షణకే వదిలివేసింది. 14
పంచాయతీరాజ్ నగరపాలక చట్టాలు. దీనిని భారత రాజ్యాంగ విశిష్ట లక్షణంగా పేర్కొనవచ్చు. మహాత్మా గాంధీ ఎన్నో సందర్భాల్లో స్థానిక స్వపరిపాలనా సంస్థలను ఏర్పాటు చేసి బలోపేతం చేయవలసిన అవసరాన్ని పేర్కొన్నాడు. ఈ సంస్థల సాధికారతను పెంపొందించడానికి తగిన సదుపాయాలు, అవకాశాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని కూడా విశ్వసించాడు. స్వాతంత్ర్యానంతరం స్థానిక స్వపరిపాలనా సంస్థల పటిష్టతకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వీటన్నిటి ఫలితంగా భారత నగరపాలక చట్టం 1992లో రూపొందింది. ఇక ఆఖరిది షెడ్యూల్డ్ కులాలు, తెగల అభ్యున్నతికి ప్రత్యేక నిబంధనలు. భారత రాజ్యాంగం భారతదేశంలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యున్నతికి కొన్ని నిర్దిష్ట మార్గాలను సూచించినది. కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడ్డ వర్గాల అభ్యున్నతికి పెంపొందించే చర్యలను సమీక్షించడానికి వీలుగా స్వతంత్ర హోదా గల కమిషన్లు ఏర్పాటు చేయాలి అని సూచించింది. వాటి సిఫార్సులకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించడానికి అవకాశం కల్పించినది. ఇది భారత రాజ్యాంగం యొక్క లక్షణాలు.